ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, నేనైతే ఒక వెరైటీ టమాటా కూర చేస్తున్నా. అది వెరైటీ ఏం లేదు, అందరూ చేసే కూరే అనమాట. అది ఈ మధ్య చాలామంది దాన్ని ఎక్కువ చేస్తున్నారు, టమాటా కూరని. నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక చిన్న కళాయి పెట్టేశాను, ఆయిల్ పోసుకుందాము. ఒక ఆయిల్ ఎంత, ఒక చిట్టెడు మందము ఆయిల్ అయితే వేసాను కదా, ఒక చిట్టెడు మందము. ఇప్పుడు కొంచెం ఏమేమి వేసుకోవాలనేది చూద్దాము. ముందుగా అయితే ఈ మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. చాలా ఈజీయే. అలాగే ఒక 4 ఉల్లిగడ్డలు, ఒక అరకిలో టమాటాలు అయితే కట్ చేసి రెడీ పెట్టేశాను. అవి కొంచెం వేగగానే మనం ఉల్లిగడ్డలు వేస్తున్నాం. ఉల్లిగడ్డలు వేసుకొని అలాగే టమాటా కూడా, అల్లం వెల్లిపాయ అన్నమాట కట్ చేసి రెడీ పెట్టేశాను. ఒక అల్లం గడ్డ ఒకటి, 1 ఇంచు మందం అల్లం, వెల్లిపాయలు 1 గడ్డ వేసేసుకుందాం. ఇవన్నీ ఒక 5 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిద్దాము మూత పెట్టేసి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఓకే, తయారు చేసుకుందాము. పొగలు అయితే వస్తున్నాయి బాగా, తీసి చూద్దాము ఒకసారి. కలుపుకోవాలి. మంచిగా ఉడికినాయి అన్నమాట. టమాటా అన్నీ మంచిగా ఉడికేసినాయి. ఒక్కసారి కలుపుకుందాం. మంచిగా అయితే ఉడికేసినాయి. ఇవన్నీ మనం మంచిగా చల్లార్చుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడే. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి బంద్ చేద్దాము. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే అన్నీ మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు పొయ్యి బంద్ చేసి చల్లార్చి వీటిని మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి అయితే బంద్ చేశాను. ఇవి మంచిగా అన్నమాట కొద్దిసేపు చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపులో ఏమేమి వేయాలనేది చూద్దాం. ఇందులో అన్నీ తీసేసి మిక్సీ పెట్టేసి మెత్తగా అదే ప్యాన్లో మళ్ళీ పెట్టేశాను పొయ్యి మీద. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందాము. చాలు, ఒక చిట్టెడున్నర. ఓకే, పోసేసి ఇందాక మనం మిక్సీ పట్టి ఉంచాం కదా, దాన్ని వేసేసుకుందాం. నూనె వేడెక్క ముందే వేసేసుకోవాలి, లేకపోతే మొక్కన చిందిపోయింది అన్నమాట. ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఒకసారి పెద్దగా పెట్టేసి కలుపుకుంటూ ఈ ఖాళీ గిన్నెలో అన్నమాట కొంచెం వాటర్ పోసి, ఒక గ్లాసు మందం వాటర్ పోసి రెడీగా ఉంచేసుకోవాలి. ఇప్పుడు అన్నమాట పసుపు వేసుకుందాం. పసుపు 1 చెంచాడు. ఉప్పు కూడా ఇంతకుముందు వేసుకోలేదు, 1 చెంచాడు. జస్ట్ కొంచెం కారం అన్నీ వేసేయాలి. ఇప్పుడే కారం కూడా సరిపడా చూసి వేసుకోండి. నేనైతే 2-3 చెంచాలు వేసాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని, ఒకటి ఏంటంటే
పిల్లలు అన్నమాట టమాటా ముక్కలు, ఉల్లిపాయ, ఉల్లిగడ్డ ముక్కలు ఏమి వేరేయకోకుండా ఈ ప్రాసెస్ చాలా బాగుంది. ఈ మంచి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం. చక్కగా ఉడుకుతుంది. కొంచెం నూనె తెప్పొచ్చేదాకా ఉంచుదాము. ఇప్పుడు మిగిలిన వాటర్ పోసుకుందాము. కొంచెము వాటర్ పోసుకొని ఒకసారి నిమ్మలంగా కలుపుకోవాలి. చిక్కగా వద్దు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. మంచిగా ఇది ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఇందులోనే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి రెడీగా ఉంచాను, వేసేద్దాం. ఒక 5 కోడిగుడ్లు. ఓకే, మంచిగా మరగనివ్వాలి. కూర ఒకసారి ఫైనల్ చేసి పడేద్దాం. నూనె తెప్ప వచ్చేసింది, మంచిగా చక్కగా ఉడికేసింది కదా. ఇప్పుడు అన్నమాట కొద్దిగా ఏంటంటే కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసుకుందాము. కసూరి మేతి కొద్దిగా నలిపి వేసుకుందాం. ఓకే, కసూరి మేతి అలాగే కొద్దిగా మసాలా అన్నమాట. కసూరి మేతి వేస్తే టేస్ట్ ఉంటుందని వేస్తున్నాను. కొద్దిగా మసాలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అవి మూత పెట్టేసి బంద్ చేద్దాం. ఒక 2 నిమిషాల నుంచి బంద్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ టమాటా అన్నమాట, సింపుల్గా తయారు చేసుకునేది. అందరూ చేస్తున్నారని నేను కూడా చేశాను. చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈజీ అన్నమాట. పిల్లలు కూడా టమాటా ముక్కలు అవి పడేయకోకుండా. సారీ, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేయటం మర్చిపోయాను, సారీ. ఇగో వేసేస్తున్నా. ఓకే, డన్. బంద్ చేసుకోవటమే. 1 నిమిషం ఉంచేసి బంద్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, రుచి ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.